అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3వ తేదీ నుంచి వాటికి సంబంధించిన వివరాలు అది వీడియో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి మనకు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కువ కాలేజీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీకు ఏ కాలేజీలు కావాలనో ముందే ఒక లిస్ట్ అనేది రాసి పెట్టుకోండి. మీరు నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ముందుగానే రాసి పెట్టుకోవడం ద్వారా వెంటనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, ఒకవేళ ఆ కాలేజీలో రాకుంటే రెండవది ఏది వస్తే బాగుంటుంది. ఒకవేళ రెండవ కాలేజీలో కూడా రాలేదనుకోండి, 3వ కాలేజీలో ఏ కాలేజీలో వస్తే బాగుంటుంది. ఆ విధంగా ఒకదాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వీరంతవరకు మీరు అనుకున్న కాలేజీలో రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు ఎక్కువ కాంపిటీషన్ అనేది లేదు కాబట్టి దాదాపుగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా కొద్దిమంది ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనకు సీట్ అనేటివి చాలా మిగులుతాయి. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి తప్పకుండా మీకు సీట్ అనేది కంపల్సరీగా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. కాబట్టి మీరు 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా 7వ తేదీ తర్వాత 8వ తేదీ మీరు మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది వెబ్ ఆప్షన్స్లో ముందు వెనక. కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలనేది కూడా దాని తర్వాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 10వ తేదీ సీట్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది. క్లాసెస్ అనేటివి 11వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి బాగా ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. నెక్స్ట్ చూస్తే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి వీటికి సంబంధించిన వివరాలు చూసే ప్రయత్నం చేద్దాము. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఇక్కడ గమనిస్తే ప్రతి కాలేజీకి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ AAZA అని. ఆ విధంగా అన్ని కాలేజీలకు కూడా ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ పూర్తి నేము, అదేవిధంగా ప్లేస్ ఎక్కడ ఉంది, అది ఏ డిస్టిక్లో ఉంది, తర్వాత రీజన్ AU రీజనా SVU రీజనా, అది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా, అదేవిధంగా అది మైనారిటీ కాలేజా కాదా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కో ఎడ్యుకేషనా లేదా గర్ల్స్దా, అఫిలియేటెడ్ అంటే మీరు పెట్టుకునే కాలేజీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకి వస్తుందా, రాయలసీమ యూనివర్సిటీ కిందకి వస్తుందా, SK యూనివర్సిటీ కిందకి వస్తుందా అనే దానికి సంబంధించి. తర్వాత బ్రాంచ్ కోడ్ ఇచ్చినాడు చూడండి. బయాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్. ఫీజు రియంబర్స్మెంట్ అనేది కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే వాళ్ళకు, SC ST BC EWS వాళ్ళకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎవరైతే ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారో వాళ్ళకు మాత్రం రావడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఆ విషయాన్ని గమనించండి. అది ఫ్రెండ్స్. కాబట్టి కాలేజీల లిస్ట్ అనేది ఒకసారి మీరు ముందే చెక్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇక్కడ కాలేజీ క్లిక్ చేస్తే, ఇక్కడ మీరు డిస్టిక్ క్లిక్ చేస్తే ఆ డిస్టిక్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు 194 పేజీలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఒకసారి అన్నీ కావాలనుకుంటే మీకు మీ డిస్టిక్లో ఏ కాలేజీ ఉంది, లేదంటే కింద గవర్నమెంట్ కాలేజీలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకొని ముందే మీరు షెడ్యూల్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు సిస్టంలో మళ్ళీ తర్వాత చేసుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు వెతుక్కోకుండా ఈజీగా మనకు పని అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.